కానీ మనకి ప్రభుత్వమే ముందుకు రావట్లేదు కదా! నేను నా చేతన వరకు నేను ప్రభుత్వాన్ని అడుగుతానే ఉన్నా. మన పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళున్నా పర్లేదనిపిస్తది ఒక్కోసారి. ఒక్కొక్కళ్ళు ఒక 10 రోజులకి అలా దత్తత తీసుకొని ఆ పిల్లలకి ఏదైనా సపోర్ట్ చేస్తే బాగా అనిపిస్తది ఒక్కోసారి. మీలో ఎవరన్నా పెడిగ్రీ కోసం సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే చేయొచ్చండి. అలా సెట్ అవ్వకముందే నేను నా చేత్తో పనులు చేశాననుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా! అందు గురించి ఆయన కట్టేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పిండు అతను. బరువులైతే ఏం పట్టొద్దమ్మా. కాస్త ఒక నెల రోజులు అలాగే ఉండాలి. ఎందుకంటే వారానికి ఒక ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ మెసేజ్ చేయండి కంపల్సరిగా. ఈ వీడియోలో అయితే చాలా హాయ్ అండి. ఇప్పుడే అన్నం కలుపుతుందండి. టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక్కడైతే ప్రేతం చలి ఉందండి. త్వరగానే వెళ్దాం అనుకున్నా కానీ మనకి ఇప్పుడు ఈ టైంలో అసలు కుదరలేదే వాళ్ళు వచ్చేసి. కాస్త రైస్ కూడా కట్టుకున్నట్టుంది. వాటర్ కలిపినానా? టైం ఎంత అయింది సార్? టైం చూపించు ఒకసారి. పెద్దలాడి వెళ్దామని ప్రతిసారి అనుకుంటా కానీ అసలు కుదరట్లేదండి. అటు పోయింది అది. టైం కనిపించలే సరిగ్గా. 9:20 మళ్ళీ పోతుంది. వర్క్నే పోతుంది. అది ఇప్పుడు ఏ టైం అయితే ఏమో. ఈ చలికేమో అల్లాడుతున్నాం. ఏందో పోయిన సంవత్సరం కూడా ఎందుకు చలి లేదండి. ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. వాటర్ పడుతుంది సన్ని. వాటర్ పోసి హనమ్మ హాయ్ చెప్పు. ఫుల్ వీడియో అయితే మిస్ అవ్వకుండా చూడండి. మీరు ఫుల్ వీడియో చూసి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి కంపల్సరీగా. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ మెసేజ్ చేయండి కంపల్సరీగా. ఈ వీడియోలో అయితే చాలా వరకు మన పిల్లలందరూ కనపడతారు. నేను ప్రతిసారి పెట్టేది హాఫ్ వీడియోనే కదండి పెట్టేది. ఈసారి అయితే ఫుల్ వీడియో పెట్టా. కొంతమంది మిస్ అవుతూ ఉంటారు అంతే. ఎందుకంటే కొంచెం చోట్ల కూడా నేను వీడియో తీయలేదు, అందువల్ల మిస్ అయ్యారు అంతే. కానీ పిల్లలందరూ అయితే ఉంటారు చాలా వరకు ఇక్కడ. అంటే పెర్రీ రోడ్లోని మన ఈటీపీఎస్ రోడ్లో అన్నీ కలిసి ఉంటాయండి. ఈ వీడియోలో వచ్చేసి అసలు మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇదే నాకు లాస్ట్ వీడియో అయ్యి ఉండొచ్చు. నేను తర్వాత అంటే నాకు ఈ లేని రోజుల్లో నేను వీడియోకి తీయటానికి వెళ్తానండి. ఎందుకంటే నా చేయి బాగాలేదని చెప్పా కదా, అందు గురించి నేను వెళ్ళకపోవచ్చు. సన్నీని అయితే పంపిస్తానండి కంపల్సరిగా. ఎందుకంటే ఇప్పుడు సన్నీకైనా సరే అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు సన్నీకి వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేరండి. అందు గురించి నేను చెప్తున్నా. అంటే సన్నిగాడి ఫ్రెండ్కి కూడా బాగాలేదు మధుకి. లేదంటే మధు వచ్చేవాడు. చిన్ని కూడా లేడండి. ఊరెళ్ళిన చిన్ని వచ్చేసి వాడు ఎప్పుడు వస్తారో తెలియదు కదా. అందుకనే ఇంకా అన్నం వండటం అంటే నేను అన్నీ కొంచెం వరకు సహకరిస్తా నా చేతని వరకు. ఎందుకంటే ఒక్క చేతితో చేయాలి కదండి. ఓన్లీ రైట్ సైడ్తో చేయాలి కాబట్టి నేను చాలా వరకు తగ్గించుకుందామని అనుకుంటున్నా. కొన్ని రోజులు ఒక నెల రోజులు కొంచెం ఇబ్బంది పడతామేమో అంతే. ఆ తర్వాత అయితే మామూలే కదా. అందుకని ఎందుకంటే ఇప్పుడు నేను అలా సెట్ అవ్వకముందే నేను నా చేత్తో పనులు చేశాను అనుకోండి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది కదా. అందు గురించి ఆయన కట్టేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పిండు అతను. బరువులు అయితే ఏం పట్టొద్దమ్మా. కాస్త ఒక నెల రోజులు అలాగే ఉండాలి. ఎందుకంటే వారానికి ఒక కట్ట అని చెప్పారు కదా. అందు గురించి జాగ్రత్తగా ఉండాలండి నేనైతే ఏ నుంచన్నా. ఇక సన్నీ అయితేనైతే సన్నీ పెడతాడు కాబట్టి ఇబ్బంది ఉండదండి. సన్నీ అయితే నేను చూసుకుంటాలే మమ్మీ అనే చెప్పిండు కదా. ఎందుకు పెట్టడం అనే మాట అయితే అనలేదండి. సన్నీ వచ్చేసి నేను అన్నం వండేసినా సరే వాడు అంటే ఒక చేత్తో ఎలాగో కలుపుతాను అనుకోండి, వాడు వెళ్ళేసి పెట్టేసి వస్తాడండి. వీళ్ళున్న కాడ ఇంక షార్ట్ వీడియోలు తీసి పెడతాను నేను. అంటే మీరు అనుకోవచ్చు కదా అన్నం పెట్టట్లేదేమో అనుకుంటారేమో అని చెప్పేసి నేను చెప్తున్నాను నేను. ఇదైతే కంపల్సరీగా డైలీ సర్వీసేనండి. ఎందుకంటే ఒక పూట ఎవరికైనా తక్కువైతేనే అల్లాడిపోతారండి. ఆకలికి ఉండలేరు వాళ్ళు. ఇక్కడైతే ఏం దొరకదు కదండి. నేను వెళ్ళి పెడితే తప్పు కానీ ఎవరు ఏం పెట్టరు పిల్లలకి వచ్చేసి. అది నా బాధ అంతా. ఎవరైనా పెడదామన్న ఆలోచన కూడా రాదండి. కొంతమందికి ప్రేమ ఉందండి పిల్లలంటే, కానీ ఇలాగ పెట్టడానికైతే ఎవరు ముందుకు రారు. నేను చూస్తున్నా దగ్గరుండి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిసన్న ఇష్టం ఉండి కూడా కనీసం పిల్లలకి పెట్టడానికి కొంచెం భయపడతా ఉంటారు. ఆ సందులో ఏదన్నా పిల్ల ఒకవేళ డెలివరీ అయినా సరే వాళ్ళు ఆ పిల్లల్ని చూసి సహకరించడం అలాంటివి ఏం చేయరండి. ఇంక కొన్ని చెప్పుకోవాలంటే చాలా చాలా బాధలు ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి. అసలుకి ఈ పిల్లల్ని నేను ఎలా పోషించాలి ఏం చెయ్యాలి అని ఒక ఆలోచనే టెన్షన్ ఎక్కువైపోతుంది ఇప్పుడైతే నిజం చెప్పాలంటే. ఇంతమందిని ఎలా పోషించాలి ఇప్పుడు నేను, ఏంటి పరిస్థితి. మన వీడియోలు కూడా ఎక్కువ ఏమి వెళ్ళట్లేదండి మనకి యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందని అనుకోవటానికి. మనదేం పెద్ద ఛానల్ కాదు కదండి. ఎప్పుడో 4 నెలలకు వచ్చే అంటే ఒక 4 నెలలకి 10,000 9,000 అలా వస్తాయి అంతే. ఇప్పుడు నేను ఖాళీయే కదా, నా చేయి బాగాలేదు కదా. ఈ నెల రోజులంటే చాలా కష్టం పిల్లల్ని పోషించాలన్నా కూడా. నేను కూడా అదే ఆలోచిస్తున్నా ఏం చేయాలి. ఇప్పటికే అప్పులు ఎక్కువైపోతున్నాయి మనకి. చికెన్ దగ్గర కూడా చాలా అవుతుంది కదా. అందు గురించేనండి.
చూద్దాం, పైన భగవంతుడు అనేవాడైతే ఉన్నాడు కదా, ఏదో ఒక రూపాయన అలా నడిపిస్తూ ఉంటాడు అనేసి అనుకుంటున్నాను నేను. వాళ్ళకైతే ఏదో ఒక రూపాయన దేవుడైతే పంపిస్తాడు కదా అనిపిస్తుంది. వాళ్ళ కడుపు నింపటమే కదా కావాల్సిందని అనిపిస్తుంది ఒక్కోసారి. అలా మనమే పెట్టకుండా వదిలేయలేం కదండి. అందుకని పెడిగ్రీ కూడా తెప్పిద్దాం అనుకుంటున్నాను నేను. కొంచెం అప్పు చేసైనా సరే ఒక 4, 5 బ్యాగులు తీసుకొచ్చి పెట్టాననుకోండి పెడిగ్రీ. ఒక పూట అన్నం తక్కువైనా సరే మనం పెడిగ్రీ పెట్టేయచ్చు. దపాలన పొద్దున పూట పిల్లలకి కానీ, పిల్ల తల్లులకి కానీ వాళ్ళకి పెడిగ్రీ పెడదాం అనుకుంటున్నానండి. ఇప్పుడు నా చేయి బాగాలేదు కదా, అందుకనే పెడిగ్రీ ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను నేను. మీలో ఎవరన్నా పెడిగ్రీ కోసం సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే చేయొచ్చండి. ఎందుకంటే మన పిల్లల కోసమే కదండి నేను పెడిగ్రీ గురించి అడిగేది. ఇప్పుడంటే కాస్త నా సామర్థ్యం తక్కువ కాబట్టి అందుకని నేను అడుగుతున్నా. దయచేసి అర్థం చేసుకుని మళ్ళీ వేరేలాగైతే అనుకోవద్దండి మీరు. పెడిగ్రీ అడిగానని చెప్పేసి. అంటే ఎందుకంటున్నానంటే పెడిగ్రీ అని చెప్పేసి ఒక పూట పొద్దున పూట నేను పిల్ల తల్లికి వాళ్ళకి అన్నం వండే పని లేకుండా అప్పుడు పెడిగ్రీ పెట్టవచ్చు కానీ ఒక ఆలోచన అండి, అంతే. వేరేలాగేం కాదు మనకి. ఎందుకంటే వచ్చే నెలలో కూడా నేను స్టోర్ బియ్యం కొనాలి అని చెప్పా కదండి. కంపల్సరీగా అవి కూడా కొనాలి నేను. ఎక్కువ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి నేను. లేదంటే రైస్తో నేను చాలా ఇబ్బంది పడతాను నేను. పోయిన సంవత్సరం లాగా నేను ఈ సంవత్సరం ఇబ్బంది పడకూడదని అందుకనే చాలామందికి నేను చెప్తానే ఉన్నానండి రైస్ గురించి కూడా. మనకి చికెన్ దగ్గర కూడా ఇంకా దగ్గర మళ్ళీ 35,000 దాకా అయిపోతుందండి బాకీ వచ్చేసి. ఆ చికెన్ బాకీ కూడా ఎవరైనా తీర్చాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే రావచ్చండి దయచేసి. ఎందుకంటే మన పిల్లల్ని దత్తత తీసుకునే వాళ్ళు ఉన్నా పర్లేదు అనిపిస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్కళ్ళు ఒక 10 రోజులకి అలా దత్తత తీసుకొని ఆ పిల్లలకి ఏదైనా సపోర్ట్ చేస్తే బాగా అనిపిస్తుంది ఒక్కోసారి. కానీ మనకి ప్రభుత్వమే ముందుకు రావట్లేదు కదా. నేను నా శాతం వరకు నేను ప్రభుత్వాన్ని అడుగుతానే ఉన్నానండి నేను. చాలా చోట్ల కాడి తిరిగి మనకి ఎవరో ముందుకు రావట్లే. అమ్మ చేస్తామమ్మా చెప్తామని అంటున్నారు కానీ ఎవరూ ముందుకైతే రాలేదండి ఇంతవరకు. మెయిన్ వచ్చేసి నా టార్గెట్ ఏంటంటే ఆపరేషన్ చేయించటం పిల్లలకి. ఆ ఆపరేషన్లు ఒకటి చేపిస్తే మన పిల్లలు ఎక్కువ అవ్వకుండా ఉంటారు కదండి. ఏం చేత నా సామెత ఇంతే కాబట్టి ముందు వాళ్ళందరికీ ఆపరేషన్లు చేపిస్తే కొంచెం తక్కువ అవుతుంది కదా అని ఆలోచన అండి నాకు. అది కూడా ప్రభుత్వం ఏం సహకరించట్లేదు అవి మనకి. నిజంగా వాళ్ళు సహకరిస్తే అన్ని పిల్లలకి ఆపరేషన్ చేపించండి. కనీసం నెలకు ఒక 40 పిల్లలకి అలా చేసినా పర్లేదని అనిపిస్తుంది. దేవుడు అనేవాడు ఉన్నడా లేడా అనిపిస్తుంది ఒక్కోసారి అయితే. ఎందుకంటే నా మీద నాకే చికాకేస్తుంది. ఎంత తిరిగి నేను పిచ్చిదాని లెక్క నేను రోడ్లు పట్టుకొని తిరిగి అందరిని అడుగుతున్నా సరే ఎవరో మనకు సహకరించట్లేదు ఏంటా అనిపిస్తుంది. అదే మనుషుల గురించి అయితే ఏదన్నా అయితే బాగానే సహకరిస్తారేమో అనిపిస్తుంది. కుక్క పిల్లల విషయంలో అయితే ఎవరూ ముందుకు రావట్లేదండి. నేను ఎంతమందిని నన్ను అడగనండి, ఎంతమందిని బతిలాడుతున్నానో అది నాకు తెలుసండి ఆపరేషన్ విషయంలోని. ఎందుకంటే ఆ బాధ నేనే కదా అనిపించేది దగ్గరుండి. నిజంగా దగ్గరుండి ఆ పిల్లల విషయాల్లోని చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నా సరే ఆ బాధని అవన్నీ దగ్గరుండి చూస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది చెప్పుకోలేరు, కొంతమంది నేను నాలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు చెప్పుకుంటారు అంతే ఇలాంటి వీడియోలోని. ఎందుకంటే దగ్గరుండి చూస్తున్నా కదండి. అందుకనే ఎంతమంది యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నారండి. ఆ తల్లుల ఆ వేదన అవన్నీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. నేను వీడియో వదిలే మీరు చూసే ఉంటారు కదా, ఆ రోజు ఆ బుడ్డిది కూడా అంతే చేస్తున్నా. బుడ్డి చనిపోయిందని తెలిసి కూడా తల్లి ఆ బుడ్డిదాని దగ్గర నుంచి కదలట్లేదండి. అది చూస్తే అసలు మరీ అసలుకి నాకు అస్తమానం గుర్తొస్తానే ఉంది ఆ బుడ్డిది వచ్చేసి. ఏంటి అంటే బుడ్డి చనిపోయిందని తెలుసు అయినా సరే ఆ పిల్లలు వేసిద్దేమని ఒక ఆశ అనేది ఉంటుంది కదా తల్లికి. అలాగే చూస్తూ ఉంది. నోరు లేదు చెప్పుకోవటానికి. అదే మనుషులం అయితే మనం చెప్పుకుంటాం. మనుషులకి ఏదన్నా అయితే 10 మంది వస్తారు. అదే కుక్క పిల్లలకి ఏదన్నా అయితే 10 మంది వస్తారండి, రారు. వాళ్ళు చంపేసి అలా వదిలేసి వెళ్ళిపోయినా సరే అంతేనండి. మనుషులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియట్లా. ఎట్టబడితే అట్ట బైకులతో గుద్దీయటం, లేదంటే రాళ్ళు తీసుకొని కొట్టడం, కర్రలతో కొట్టడం ఇలా చేస్తున్నారు. దయచేసి మీకు కూడా పిల్లలు ఫ్యామిలీ అందరూ ఉంటారు కదండి. అలా అయితే అస్సలు చేయమాకండి. మీ పుణ్యం ఉంటుంది. వాళ్ళది కూడా ప్రాణమే కదా. మీకు చేతులు ఇచ్చి మీకు దండం పెడుతున్నాను నేను. దయచేసి కుక్క పిల్లల్ని మట్టి చంపాలని మట్టి చూడమాకండి దయచేసి. నేను ప్రభుత్వానికి కూడా ఒకటే చెబుతున్నా, ఎడారిలో వదిలేయాలని మట్టుకు అస్సలు ట్రై చేయమాకండి. చాలా చోట్ల ఇదే జరుగుతుంది.